హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఫ్రమ్ వైబ్ విత్ అలేఖ్య యూట్యూబ్ ఛానల్. థంబ్‌నెయిల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటది. మేమైతే ఇప్పుడు అమరావతి వెళ్తున్నాము. మీరు గనక నా ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారు అనంటే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఇలాంటి మంచి మంచి కంటెంట్‌తో మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తూనే ఉంటాను. మేము అమరావతి వెళ్ళాలి అని ఎప్పటినుంచో అనుకుంటున్నాము. ఇప్పటికి కుదిరింది. ఆ రోజు వచ్చేసి సండే అనమాట. ఇంకా అందరం స్టార్ట్ అయిపోయాము. మేముండే ప్లేస్ నుంచి అమరావతి వచ్చేసి 1 అవర్ జర్నీ అలా ఉంటది. బట్ కారే కాబట్టి ఒక 40 మినిట్స్‌లో వెళ్ళిపోవచ్చు. అమరావతిలోకి అయితే ఎంటర్ అయిపోయాము. కనిపించే గుడే అన్నమాట మన శివయ్య టెంపుల్. అమరావతి ఎంత ఫేమస్సో అందరికీ తెలిసే ఉంటది. మెయిన్‌గా అమరావతి స్పెషాలిటీ వచ్చేసి 15 ఫీట్ శివలింగం ఉంటదన్నమాట. చాలా ఫేమస్. ఇంకా మేము నార్మల్ డే వెళ్ళాం కాబట్టి అంత క్రౌడ్ లేదు. అదే మహాశివరాత్రి కానీ, కార్తీక మాసంలో కానీ వెళ్తే అసలు ఫుల్ రష్ ఉంటారు టెంపుల్ అంతా. అండ్ ఆవు పాలు, కొబ్బరికాయ ఇవేవో తీసుకున్నారు అమ్మవాళ్ళు. ఇంకా మేమైతే టెంపుల్‌లోకి ఎంటర్ అయిపోతున్నాము. టెంపుల్ స్టార్టింగ్‌లో కొన్ని స్టాల్స్ అరేంజ్ చేశారు. పూజ గదిలో అలాగా పెట్టుకునే సామాన్ అయితే అక్కడ అమ్ముతున్నారు. ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మనకి కృష్ణా నది ఒడ్డునే ఉంటదన్నమాట ఈ శివ టెంపుల్. సో దట్ మనం 2 ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే టెంపుల్ మొత్తం ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ తోనే ఉంటుంది. అది కూడా మనం చూడొచ్చన్నమాట ఈ టెంపుల్‌లో. అభిషేకాలకి ఇలా స్పెషల్ దర్శనాలు అని చెప్పి ఇవి ఉంటాయన్నమాట. మేము ఇంకా దర్శనం చేసుకోవడానికి వచ్చాం కాబట్టి ఇంకా దర్శనం లైన్‌లోకి వెళ్ళిపోయాము. ఇంకా టెంపుల్ లోపల ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి ఇంకా ఫోన్ తీసేసాను. లేకపోతే తిట్టేలాగా ఉన్నారు. క్రౌడ్ కొంచెం తక్కువ మందే ఉన్నారు కాబట్టి కొంచెం ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాం మేమైతే. అండ్ మా అక్క వేసుకున్న డ్రెస్ వచ్చేసి ఫ్రమ్ అన్యశ్రీ బొటిక్ అన్నమాట. మీకు కావాలంటే వెబ్సైట్ లింక్ మన ఛానల్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఎలాగో దర్శనం ప్రశాంతంగా అయిపోయిందనమాట. ఇంకా కృష్ణా నదిని చూడ్డానికి కూడా వెళ్తున్నాము. ఇంకా వాటర్ ఫ్లో లేకపోయేసరికి ఇంకా మా బావ, మా డాడీ వద్దులే అని చెప్పారు. ఇంకా మేము వాటర్ దాకా అయితే వెళ్ళలేదు. ఇంకా అంత బాగా జరిగిందనమాట మన అమరేశ్వర స్వామి దర్శనం అమరావతిలో. ఇంకా మన చేతిలో చాలా టైం ఉంది. ఎందుకంటే మేము అనుకున్న దానికన్నా చాలా ఫాస్ట్‌గా అయిపోయింది దర్శనము. సో ఇంత టైం ఉంది కాబట్టి ఎలాగో అమరావతి దాకా వెళ్ళాము. సో బుద్ధుడి విగ్రహం అలాగే మ్యూజియం కూడా ఎక్స్‌ప్లోర్ చేద్దామని చెప్పి అనుకున్నాము. ఇంకా బుద్ధుడి విగ్రహం బయట ఈ స్టాల్ అయితే ఉంది. ఎండాకాలం కదా అని చెప్పి జస్ట్ బాదం పాలు ఇలాగ తీసుకుందాం అనుకుంటే ఆశీర్వాద్ బాదం పాలు ఇచ్చారనమాట. చాలా వరస్ట్‌గా ఉంది. మీరు వెళ్తే అస్సలు కొనొద్దు. ఇంకా టికెట్స్ తీసుకొని మేమైతే లోపలికి ఎంటర్ అయిపోయాము. నేను ఇక్కడికి ప్రీవియస్‌గా 2 టైమ్స్ ఆల్రెడీ వచ్చున్నాను. ఇది థర్డ్ టైమ్ అనమాట రావడము. అంటే కొత్తగా అనిపించలేదు. ఎందుకంటే ఆల్రెడీ విజిట్ చేశాను కాబట్టి. ఇక్కడ ప్రతి ఒక్క వాల్ వచ్చేసి బుద్ధుడికి సంబంధించిన ఏదో ఒక హిస్టరీని రిప్రజెంట్ చేస్తున్నాయి అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ వాల్. కొంచెం లోపలికి వెళ్తే మిడిల్లో ఒక రూమ్ ఉంటదన్నమాట. ఆ రూమ్ లోకి ఎంటర్ అయినప్పుడు ఆ 4 పోల్స్ ఉంటాయి. ఆ 4 పోల్స్ కలిసి ఒక బాల్ ని బ్యాలెన్స్ చేసినట్టు ఉంటదన్నమాట. బట్ కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే ఆ బాల్ ని ఒక రాడ్ కి హ్యాంగ్ అయి ఉంటదన్నమాట. సో అంత స్పెషల్ గా అయితే నాకు అనిపించలేదు. ఇదైతే ఔటర్ గార్డెన్ వ్యూ అన్నమాట. బుద్ధ స్టాచ్యూ నుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి బయటకు వస్తే ఇలా కనిపిస్తుంది. ఇంకా దానికి మించి పెద్దగా ఎక్స్ప్లోర్ చేసేదైతే నాకు అక్కడ ఏం కనిపించలేదు. ఇంకా అలా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయాము. అండ్ వెంటనే జ్యూస్ షాప్ కి వెళ్ళిపోయి అక్కడ సపోటా జ్యూస్ చెప్పుకున్నారు అందరూ. బట్ నాకు కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయి నేనైతే గ్రేప్ జ్యూస్ చెప్పాను. తర్వాత చాలా బాధపడ్డాను. సపోటా చెప్పినా పోయేదే అనేసి. ఎందుకంటే సపోటా అంత నచ్చింది నాకు. అబ్బా అనుకున్నా. అక్కడ నుంచి ఇంకా మ్యూజియం లోకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మ్యూజియం కూడా చాలా చిన్న మ్యూజియం అన్నమాట. ఇంకా టెంపుల్ కన్స్ట్రక్షన్ అప్పుడు ఇవన్నీ బయటపడ్డాయి అని చెప్తారు. అవి కూడా ఒక్కసారి ఎక్స్ప్లోర్ చేసేసి వచ్చామన్నమాట. ఇంకా మా నాన్న అయితే చరిత్ర తెలుసుకుందాం అని చెప్పి ప్రతిదీ దగ్గరుండి చూస్తున్నాడు అనమాట. ఇంకా నా సంగతి అయితే అస్సలు అవన్నీ చదివే ఓపికే లేదు. ఇంకా వాళ్ళందరూ చదువుతుంటే నేను చూస్తా ఉన్నా. ఇంకా మా మమ్మీ అలా ఫ్యాన్ కింద కూర్చోగాలని నేను ఫోన్ తీసుకుని వెళ్ళా అనమాట. అమ్మ మళ్ళీ వచ్చావా అన్నట్లు అంటది అనమాట మా మమ్మీ ఎప్పుడు ఫోన్ తీసుకొని వెళ్ళి రికార్డ్ చేసినా. ఇంకా ఇటు సైడ్ అయితే ఆ రోజుల్లో వాళ్ళు యూజ్ చేసిన కప్స్, ఇంకా పాట్స్, కాయిన్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. చూసేయండి మీరు కూడా. కొన్ని కొన్ని థింగ్స్ చూస్తే ఇవి కూడా మ్యూజియం లో పెట్టాలా అనిపించాయి. నాకే అలా అనిపిస్తుందా? మ్యూజియంకి వస్తే మీకు కూడా అలా అనిపిస్తుందా? అనిపిస్తే కమెంట్ చేసేయండి. కొన్ని కొన్ని థింగ్స్ వచ్చేసి ఇలా ఓపెన్ ఏరియాలో కూడా పెట్టారనమాట. ఇంకా ఓల్డెన్ డేస్లో లేడీస్ వేసుకునే బ్యాంగిల్ స్టైల్స్ అండ్ ఐలైనర్స్ ఇవి కూడా అరేంజ్ చేసి పెట్టారు. ఇవి మాత్రం కొంచెం కొత్తగా అనిపించినాయి నాకు. ఇంకా మొత్తం ఎక్స్ప్లోర్ చేసినాక తీరా టైం చూస్తే లంచ్ టైం అయింది. ఇంకా అక్కడ ఏమైనా తిందాము అనుకున్నాం కానీ ఎందుకులే 1 అవర్లో సత్తెనపల్లి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇంకా సత్తెనపల్లి వచ్చేసాము. వచ్చి ఇక్కడ మా ఊర్లో ఒకే ఒక రెస్టారెంట్ కొంచెం బెటర్ అనిపిస్తుంది అనమాట. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయాం మేము. ఈ మొత్తం జర్నీలో
మార్నింగ్ మా బావ వెదర్ రిపోర్ట్ చూసి చెప్పాడనమాట. వర్షం పడతది ఈరోజు ఖచ్చితంగా అని. నేనేమో వర్షం పడదని చెప్పాను. మబ్బులైతే వచ్చాయి గానీ, వర్షం మాత్రం పడలేదు. ఇంకా మా ఊరైతే వచ్చేసింది. నేను చెప్పాను గదా! ఒక రెస్టారెంట్ బావుంటది. అది కొంచెం బెటర్ ఉంటది అనేసి. అదేంటంటే కుంభకర్ణ రెస్టారెంట్ అనమాట. రీసెంట్ టైమ్స్‌లో ఇది కొంచెం బెస్ట్ అనిపిస్తుంది నాకు. సో, అక్కడికైతే వెళ్ళిపోయాము. వీకెండ్ కాబట్టి కొంచెం రష్ ఉంది. సో, వెయిట్ చేసాం కొంచెం అట్లా. ఫుల్ తిరిగేసున్నాం కాబట్టి ఇంకా ఆకలిలో ఫస్ట్ స్టార్టర్ రాంగాల్నే అదొక్కటే రికార్డ్ చేసుకున్నాను. మిగతావి రికార్డ్ చేయడమే మర్చిపోయాను. అలా జరిగిందనమాట మా అమరావతి ట్రావెల్ వచ్చేసి. ఇక్కడి వరకు వీడియో చూసారు అని అంటే నా వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. బై బై.